హిందూపురం హిందూపురం ప్రజలారా, మీరంతా సిద్ధమేనా? రెండు 2019లో మన జగనన్న ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేసుకొని మేము మన వైఎస్ఆర్సీపీ కుటుంబం ఈరోజు మళ్ళీ ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాం. మన జగనన్నకి అవతల వాళ్ళు కూటమి చేసుకొని ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి సచివాలయం ఇచ్చింది ఎవరు? జగనన్న. రైతు భరోసా ఇచ్చింది ఎవరు? అమ్మఒడి ఇచ్చింది ఎవరు? నేస్తం ఇచ్చింది ఎవరు? చేయూత ఇచ్చింది ఎవరు? మళ్ళీ ఎవరు కావాలి మనకి? రెండు 2019లో మేము అధికారానికి వచ్చినప్పుడు కరోనా అనే భయంకరమైన మహమ్మారిని ఎదుర్కొన్నాము. 2.5 సంవత్సరాలు దాంతోనే గడిచిపోయినాయి. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ మన మధ్యలో ఉన్నిందా లేదా? వాలంటీర్ వ్యవస్థ తెచ్చింది ఎవరు? ఆ 2.5 సంవత్సరం ఆ భయంకరమైన మహమ్మారితో మన జగనన్నతో పాటు మేమంతా పోరాడినాం. ప్రతి ఒక్కరికి తెలుసు, మన రాష్ట్రంలో తప్పితే ఏ రాష్ట్రంలో కూడా ఉచిత మందులు కానీ మన వాలంటీర్స్ మనకి చేసినటువంటి సేవలు ఎవరైనా చేసినారా? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు పొత్తులు కలుపుకొని ఈరోజు మన సింహం మీదే వస్తున్నారు. ఎవరు 3 కాదు, 3 పార్టీలు కాదు, 30 పార్టీలు వచ్చినా వచ్చేది మన సత్యసాయి జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి ఈ జనసాగరం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన హిందూపురం నియోజకవర్గంలో మన జగనన్న కొద్దిసేపట్లో రాబోతున్నారు. మళ్ళీ మేము మన ఎలక్షన్ని ఎదుర్కోవడానికి, మన జెండా ఎగరవేయడానికి మీరంతా సిద్ధమేనా? మన జగనన్న పాలనలో సామాజిక సాధికారత అంటే వేరే వర్గాలతో పాటు మన జగనన్న మేమంతా నా బీసీలో, నా ఎస్సీలో, నా ఎస్టీలో, నా మైనారిటీలో అంటూ మనందరికీ సమాజంలో సమానమైన స్థానం కల్పించింది ఎవరు? మన మహిళలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా వస్తున్నటువంటి చేయూత ఎవరిస్తా ఉండేది? ఈరోజు రాజకీయ చరిత్రలో కానీ మన రాజకీయ క్షేత్రంలో కానీ మీరు చూడవచ్చు. ఈరోజు మన బోయ శాంతక్క గారిని మళ్ళీ నన్ను మన హిందూపురంలో తీసుకోండి. మేమిద్దరూ బీసీకి చెందినటువంటి మహిళలు. ఈరోజు మహిళా సాధికారత పాటు సామాజిక సాధికారత అవన్నీ ఎవరి వల్ల సాధ్యమైంది? మన జగనన్నతో పాటు మాత్రమే. మన జగనన్న ఉంటే సమాజం బాగుంటుంది, మన మహిళలు బాగుంటారు. అవునా కాదా? మన జగనన్న
కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఇక్కడ మన హిందూపురంలో లక్షలాది కళ్ళు మన జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. అవునా కాదా? అవతల పార్టీ వాళ్ళు అన్నారు, హిందూపురంలో మగాళ్ళే లేరా, ఆడవాళ్ళని పెట్టినారు అని. మన హిందూపురంలో కానీ మన పార్టీ వాళ్ళు కానీ ఆడవాళ్ళని పూజిస్తారు కాబట్టి ఒక అమ్మ స్థానంలో ఒక అక్క స్థానంలో పెట్టి ఈరోజు మాతృస్థాయిలో మమ్మల్ని అందరినీ చూస్తున్నారు కాబట్టి ఈరోజు హిందూపురంలో మేము ఆడవాళ్ళమే నిలబడినాం. అవునా కాదా? ఇంతమంది అన్నదమ్ములతో మా అక్క చెల్లమ్మలందరూ మేము ఈరోజు ఒక మహిళా సాధికారత అనేది మా పార్టీతో పాటు చూస్తున్నాం. ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న ఉంటే మాత్రమే సాధ్యం. మీరంతా ఒప్పుకుంటారా? మన హిందూపురానికి వస్తే గతంలో 40 సంవత్సరాలు చూసినాం. అయినప్పటికీ ఏమైనా అభివృద్ధి అనేది జరిగిందా? 2 సార్లు ఇక్కడ వేరే వాళ్ళు గెలిచినా ఉండేది లేదు. చుట్టం చూపుకి మాత్రమే వస్తారు. మీరు మీ ఇబ్బందులు చెప్పుకోవాలన్నా వాళ్ళు కనబడతారా? ఎవరో ఉంటారో, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఉండేలేదు, ఎక్కడో ఉంటారో, చుట్టం చూపుకి ఉంటారు. ఫ్రీగా ఉంటే మాత్రమే హిందూపురానికి రిబ్బన్లు కట్టింగ్లకి ఫంక్షన్లకి మాత్రమే వస్తారు. మన హిందూపురం మున్సిపాలిటీ పరిస్థితి తీసుకోండి. ఈరోజు మన మున్సిపాలిటీ 125 కోట్ల అప్పులు పాలు చేసి పోయినారు. నీళ్లు తీసుకొచ్చినాము చెప్తారు తప్పితే మన మున్సిపాలిటీ పైన 120 కోట్లు అప్పులున్నాయి. ఈరోజు మన మున్సిపాలిటీ కష్టంలో ఉంది. ఇది మన మున్సిపల్ పరిస్థితి. టీడీపీ వాళ్ళు తీసుకొచ్చిండేది, ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే తీసుకొచ్చిండేది. ఇవన్నీ మనకి అవసరమా? మన హిందూపూర్ని ఇద్దరు మాట్లాడండి. మధ్య మధ్యలో మాట్లాడారా? ఇలాంటి వాళ్ళు మనకొద్దు. దయచేసి మీ అమూల్యమైన ఓటు ఈసారి మీరంతా బ్యాక్కి వెళ్ళాలి. మన వాళ్ళందరూ దయచేసి సహకరించండి. కొంచెం వెనకాల వెళ్ళండి అన్న, కొంచెము అన్న. ముందుండే అన్న తమ్ములందరూ కొంచెము. వెనకాల నేను మాట్లాడమ్మా. దయచేసి అన్నదమ్ములంతా కూడా కొంచెం సహకారాన్ని అందించాలి. అక్క ఒక నిమిషం అక్క. సార్ వస్తా అన్నాడు జగన్ సార్. అక్క ఒక నిమిషం అక్క. సోదరులారా, దయచేసి అందరూ కూడా జెండాలు దించాలని చెప్పేసి సార్ వస్తున్నాడు ఆ పక్క నుంచి. దయచేసి అవకాశం ఇవ్వాలా. ఆ పక్క రైట్ సైడ్ లో సార్ వస్తున్నాడు. దారి వల్ల మనం సహకరించాలా, 100% సహకరించాలా. ఆ పక్క అన్న దయచేసి కొంచెం అదే కాన్వాయ్ రోడ్ లో ఎవరు ఉండకూడదు. దయచేసి ఎరుకొచ్చి ఈ పక్క వచ్చేసేయండి. దయచేసి మనం సహకరించాలా సోదరా, మనం సహకరించాలా. ఇటు పక్క వచ్చేసేయండి. సారుకు దారి ఇవ్వండి.
గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దారి ఇవ్వండి, మీరు ఆయన వెనకాల వచ్చేసేయండి, దయచేసి దారి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. అలాగే జెండాలన్నీ దించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరినీ కూడా. మాట్లాడతారు, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈసారి మనము హిందూపురం నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేద్దాం. ఉదయించే సూర్యుడిని ఎలాగైతే ఎవడు ఆపలేడో, మన జగనన్న జూన్ 4వ తారీఖు వచ్చేది ఎవరు ఆపలేరు. హిందూపురం వాసులకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం జగనన్న కోసం ఎదురు చూస్తా ఉన్నాం. జగనన్న జనం నెచ్చిన నేత. జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక దేవుడిచ్చిన అన్న. ఈ భాగం అభివృద్ధి అవ్వాలంటే జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలి మనం. ఈరోజు హిందూపురం అంతా కూడా పండగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా కూడా నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా జగనన్నను స్వాగతం పలకడానికి వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో ఈరోజు వచ్చారు. అన్న మన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. మన జగన్మోహన్ అన్న ఈరోజు మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలని మనందరినీ కూడా గుండెలకు అతుక్కొని, గుండెలో పెట్టుకొని మన కోసం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా కష్టం పడుతున్నారు, పేదల గురించి ఆలోచిస్తున్నారు అంటే అది మన జగన్మోహన్ అన్న, మన సీఎం గారు మాత్రమే. దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఇంకా ముందుకి కొనసాగాలి అంటే, అభివృద్ధి పథంలో ఉండాలి అంటే మనం మరోసారి మన జగన్మోహన్ అన్నను, మన సీఎం గారిని మరోసారి సీఎం చేసుకోవాలి. ఆ దృఢ సంకల్పంతో ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి పోయినాక, మీ ఊరికి పోయినాక ఈ చర్చ పెద్ద సంఖ్యలో జరగాలి. ఎందుకంటే పథకాలు ఇచ్చిందంతా కూడా మన ప్రభుత్వంలో మాత్రమే. వెనకటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? మన ఆడవాళ్ళకందరికి కూడా, ద్వారకా మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తాననేసి మనకందరికి కూడా నోటీసులు వచ్చేటట్లా చేశాడు. అవునా కాదక్క? అవునా కాదా? మరి మన బంగారం అంతా కూడా బ్యాంకుల్లో పెట్టినాం, ఇడిపిస్తానని చెప్పాడు, ఇడిపించాడా? మరి ఇప్పుడు వస్తా అన్నాడు, మరి సూపర్ 6 అనేసి. ఏమి 6? మనం అప్పుడే కూడా నవరత్నాలు ఇచ్చాం, 9 నవరత్నాలు ఇచ్చాం. ఆ నవరత్నాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమూల పల్లెల్లో కూడా ప్రతి గడపకి కూడా పోయి ఆ గడపకంతా కూడా అనుకూలం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క తల్లి అందరూ కూడా ఏదో ఒక పథకాన్ని తీసుకునే ఉన్నారు. ప్రతి ఒక్క గడప కూడా ఈరోజు సురక్షితంగా ఉంది. అక్క, నేను ఇక్కడ చేరిన అక్క చెల్లెళ్ళు ఒకటే అడుగుతాను, మనం అప్పు చేస్తే ఎవరు కడతారు మన అప్పు? ఒకటి మన భర్త కట్టాలి, లేకపోతే మన పుట్టింటి వాళ్ళు కట్టాలి మనం చేసిన అప్పు. ఈరోజు మన అప్పంతా కూడా మన ఇంటి బిడ్డ, మన అన్న జగనన్న 4 దఫాలుగా ఆసరా ద్వారా మనకంతా కూడా రుణ విముక్తి కలిగించారు. రాబోయే రోజుల్లో 3 లక్షల దాకా మనకు ద్వారకా సంఘాలకంతా కూడా ఆ ఆసరా ద్వారా రుణ విముక్తి కలిగిస్తారు. దయచేసి ఇటువంటి వ్యక్తిని మనము, నా భూతో నా భవిష్యత్తు, ముందుగా ఎవరు వస్తారో రారో తెలియదు, కానీ ఈ రోజు మనం జగనన్నను మన గుండెల్లో పెట్టుకొని మన ఇంటి బిడ్డను మనం కాపాడుకోవాలంటే మన దీపమ్మ ఎమ్మెల్యేగా 1 ఓటు, ఎంపీగా
ఈ బోయ జాతికి చెందిన శాంతమ్మకు ఒక ఓటు ఏపించి గెలిపించాలి. మా బీసీ వర్గాలకు ఇంతటి దాకా ఇంత పెద్ద పదవి ఇచ్చింది లేదు. కానీ జగనన్న 2 ఆడకూతుర్లు పంపించాడు మీ మధ్యలో. 2 ఆడబిడ్డలమే, మీ ఇంటి బిడ్డలమే, మీ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము. మీ గడపకు వస్తాం, మీ గడపకు వచ్చి మీ సమస్యలు ఆలించి అక్కడ మీ ఇంట్లో మంచి నీళ్ళు ఇచ్చిన తాగి మీకు సమస్యను ఆలించి పరిష్కార దిశగా పనిచేస్తాం. దయచేసి ఆడబిడ్డలు 2 కూడా మీ ఇంటి బిడ్డలుగా వచ్చాం. ఒకరు దీపికమ్మ ఎమ్మెల్యేగా, కురుబ దీపికమ్మ గారు, అలాగే నేను బోయ శాంతముని ఎంపీగా మీ మధ్యలోకి వచ్చినాము. 2 కూడా బీసీలమే, 2 కూడా బీసీలమే. బీసీలకు అగ్రస్థానం ఇస్తా అన్నాడు ఈరోజు జగనన్న. ఎందుకంటే ప్రభుత్వాలు అంతా కూడా బీసీలను వాడుకొని వదిలేసిన పార్టీలు. కానీ ఈరోజు మన జగనన్న సామాజిక న్యాయంలో మనకందరికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా తీసేలా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని అందరికి కూడా స్థానమానాలు ఇచ్చిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న అని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు మనమంతా కూడా ఒక్కటే మన గురి, అది ఏమంటే రాబోయే 13వ తారీఖు మనమంతా కూడా పొద్దున్నే పోలింగ్ బూత్లకు పోయి పొద్దున్న 12 లోపలనే ఆ ఫ్యాన్ బటన్ ఒత్తుతా ఉంటే అట్లే లోపలికి అదుముకొని పోవాలి. ఆ రకంగా మనమంతా కూడా ఏ కుమ్మడిగా దయచేసి నా అన్నదమ్ములంతా కూడా సహకరించాలి. జగన్ సార్ వస్తా అన్నారు, మన దేవుడు వస్తా ఉన్నాడు. దయచేసి మనమంతా కూడా సహకరించాలి. మన దేవుడు కొన్ని క్షణాల్లోనే వస్తా అన్నాడు, మన జగనన్న వస్తా అన్నాడు. మనమంతా కూడా శాంతియుతంగా కొంచెము అధికారులకు సహకరించండి అని కోరుకుంటున్నాను. దయచేసి నా యువతరం అంతా కూడా సహకరించాలి. దయచేసి 13వ తారీఖు మనమంతా కూడా 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. ఎమ్మెల్యేకు 2వ నంబర్లో మన ఫ్యాన్ గుర్తు, దీపమ్మ ఫోటో ఉంటుంది. అక్కడ మీరు రెడ్ బటన్ పైన నొక్కాలి. అదే రకంగా ఎంపీకి 3వ నంబరు దయచేసి శాంతమ్మ ఫోటో, ఫ్యాన్ గుర్తు, బీప్ బటన్ ఉంటుంది. దయచేసి 3వ నంబర్కి మీరంతా కూడా ఓటు వేయించి మీ మధ్యలో మీ బిడ్డలుగా పనిచేయడానికి మా ఇద్దరికి కూడా అవకాశం కల్పించాలి. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. మీ మంచిలో వస్తామో లేదో తెలీదు, కానీ మీకు ఏమన్నా బాధ కలిగిందంటే మీ గడపకొచ్చి పని చేస్తాం. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మీకు కల్పిస్తాం రాబోయే రోజుల్లో. దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ అన్నని మరోసారి సీఎం చేసుకోవాలని దృఢ సంకల్పంతో జై జగన్, జై జగన్, జై జగన్. మన లీడర్స్ మీ మధ్యలోనే ఉండాలా? అయితే ఎవరు కావాలి, ఎవరు రావాలి? రాజకీయం అంటే ఒక రాజకీయ వ్యక్తి జనాల మధ్యలో ఉండాలా. ఎన్నుకున్న తర్వాత, గెలిచిన తర్వాత ఎక్కడో వెళ్ళి ఉండేటువంటి పరిస్థితి మన హిందూపురానికి ఈరోజు ఉంది. నేను హిందూపురంలో పెళ్లి చేసుకొని అడుగు పెట్టిన ఆ రోజే ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా వచ్చినారు. అయినప్పటికీ మన హిందూపూర్లో ఉండలేదు, మన కష్టాలు చూడలేదు. సినిమాలు చేసుకుంటూ ఎక్కడో ఉంటారో. మీరు ఇంటి దగ్గరికి వెళ్తే కూడా పిఏలు ఉంటారు. పిఏలు కూడా ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళ లీడర్స్ మన మధ్యన కనపడేది లేదు. కరోనా వచ్చినప్పుడు మన వాలంటీర్ వ్యవస్థ ఉన్నింది, మన లీడర్స్ ఉన్నారు తప్పితే
వాళ్ళు లేరు. ఈరోజు మన మున్సిపాలిటీ అప్పుల పాలైందంటే అది టీడీపీ వాళ్ళు చేసి వెళ్ళిండేదే. అన్నా సాంగ్ ఏమన్నా సాంగ్ 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 వేయాలా, నేను మాట్లాడాలా? చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలో వాళ్ళ హయాంలో మన మహిళలకి డ్వాక్రా సంఘాలు ఉండేవి. ఆ సంఘాలు ఎటువంటి పరిస్థితికి దిగజారిపోయిందంటే సి గ్రేడ్లో డి గ్రేడ్లో ఉండేవి. అంటే అప్పులు తీర్చుకోకుండా బ్యాంకు వాళ్ళు కూడా భయపడేవాళ్ళు డబ్బులు ఇచ్చేదానికి. మన జగనన్న వచ్చిన తర్వాత ఆ డ్వాక్రా సంఘాలన్నీ ఏ గ్రేడ్కి వచ్చింది. ఇవే కాకుండా చాలా తేడాలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు హామీల మీద హామీలు ఇచ్చినారు. 600 హామీలు ఎక్కడ పోయినారో, ఏం చేసినారో, హామీల్ని ఎక్కడున్నావో ఒక్కటి కూడా తీర్చలే. మనకి ఆ హామీలు వెతికితే ఎక్కడా కనపడేదిలే. వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ కంప్యూటర్లో కూడా తీసేసినారు. ఇది వాళ్ళ అబద్ధాలు హామీలు. ఇప్పుడు వస్తారు, గ్యాస్ సిలిండర్ ఇస్తాము, అవిస్తాము ఇవిస్తాము అని. దానికి కండిషన్లు ఉంటాయి. ఎవ్వరికి అది దక్కదు. ఇలాంటి హామీలు వాళ్ళు పెట్టేది. కానీ మన జగనన్న చెప్పేది మాత్రమే చేస్తారు, చేసేది మాత్రమే మన జగనన్న చెప్తారు. ఒక నిజం గెలవాలంటే మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి. మనము లెఫ్ట్ సైడ్ ఉండే అన్నదమ్ములందరూ దయచేసి సహకరించండి, శాంతియుతంగా ప్రవర్తించండి మీరందరూ. ఎంఐఎం పార్టీ వాళ్ళు జెండా పోలీసులు తీసేయమని చెప్పండి, పెట్టవచ్చా మనకి? ముందున్నటువంటి మన అన్నదమ్ములు, నా ఎడం వైపు ఉండేవాళ్ళు దయచేసి అధికారులతో వాదించకండి. మన హిందూపురము శాంతిపురము, శాంతిని కాపాడుకోండి. నాకు తెలుసు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు మన జగనన్నని చూడడానికి. ఏమన్నా అందరికీ
మన హిందూపురంలో ఉండే వాళ్ళకి అందరికీ చెప్పండి, మళ్ళీ మన జగనన్నే రాబోతున్నాడు, ఎవరు ఆపలేరు. మన హిందూపురంలో ప్రతి ఒక్కరి బాధ్యత, మన బాధ్యత ఏమంటే మన జగనన్న అన్నిసార్లు మన కోసం బటన్ నొక్కినారు. అవునా కదక్క? అవునా కదన్నా? మనము రెండే రెండు సార్లు మన జగనన్న కోసం బటన్లు నొక్కాలా. ఒకటి మన ఎంపీ అభ్యర్థికి, మరొకటి మన ఎమ్మెల్యే అభ్యర్థికి. మన జగనన్న కోసం మీరు బటన్ నొక్కాలా. మన హిందూపురం నియోజకవర్గంలో మేము మన వైఎస్ఆర్సీపీ జెండాని ఈసారి ఎగరవేద్దాం. మీరందరూ మనకి తోడుంటారా? సిద్ధమా? సిద్ధం 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 చెప్పండి జోరుగా. జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు, బలమై ఉరుకుతున్నాడు, జనమే తోడుగా నేడు. జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు, బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు. జనతా సహాయకుడు, జనతా సహాయకుడు. బాబు సహకరించాలి, మీరు నూక్కోద్దండి ప్లీజ్. ముందర పోలీసు వారికి సహకరించండి మీరు దయచేసి. రమాత్ 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 ఎనికిపోండి, మనమే సహకరించకపోతే ఇబ్బంది అవుతుందా? రమాత్ ఎనికిపోండి ప్లీజ్. అడా అన్నా అందరూ శాంతిని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. హిందూపురం అంటే శాంతిపురం. దయచేసి మన అన్న తమ్ములందరూ శాంతియుతంగా ప్రవర్తించండి. మన అక్క చెల్లమ్మలు పక్కలో ఉన్నారు, అధికారులకి సహకరించండి. ముందుండే వాళ్ళు దయచేసి తోసుకోకండి అన్నా, ముందుండే వాళ్ళు దయచేసి తోసుకోకండి. మన సీఎం సార్ గారు ఇంకా కొన్ని క్షణాల్లో ఇక్కడికి విచ్చేస్తున్నారు. దయచేసి మీరందరూ శాంతియుతంగా ప్రవర్తించాలి. మన హిందూపురం అంటే శాంతిపురం. దయచేసి మీరందరూ తోసుకోకుండా శాంతియుతంగా ప్రవర్తించండి. మన అన్నదమ్ములందరూ ముందుండే వాళ్ళు శాంతియుతంగా మన అధికారులతో వాదించకండి. మీరందరూ సహకరించండి వాళ్ళతో పాటు దయచేసి. సీఎం సార్ వెనకాల దయచేసి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి
వచ్చెనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జయనంతా వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జయనంతా వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జనహృదయం నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడమరుచులు పడుతున్నారు హారతులు జనహృదయం నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడమరుచులు పడుతున్నారు హారతులు అన్నదాతగారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవిష్యత్ తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చెనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జయనంతా వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జయనంతా వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జనహృదయం నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడమరుచులు పడుతున్నారు హారతులు జనహృదయం నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడమరుచులు పడుతున్నారు హారతులు అన్నదాతగారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమంకై రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకు తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగులో ఉన్నది వెనుతిరగని నాయకత్వం ప్రజల కోసమే బ్రతికే వంశం మన వారి కుటుంబం అదిగో మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం జయ హో జయ హో జయ హో జయ జయ హో జయనంతా వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జయనంతా వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ
నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునిది నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చబడి
హిందూపురం సిద్ధమా? మిట్ట మధ్యాహ్నం సమయం 12:10 అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇంతటి అభిమానాన్ని పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 9 రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఎన్నికల కురుక్షేత్రం. ఈరోజు జరగబోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకోసమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది. లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడి దయతో, మీ చల్లని దీవెనలతో ఈ 59 నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ బిడ్డ మీ జగన్
బటన్లు నొక్కడం అన్నది ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర చరిత్రలో, రాష్ట్రం మనం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా 31 ఉద్యోగాలు ఇచ్చాడు. చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇదే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటనగా నిలిచిపోయింది. ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమిటంటే ఎన్నికలప్పుడు మాత్రం అబద్ధాలు చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు, ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం. కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను చూపించి ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇప్పుడు మీ బిడ్డ గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు, గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాడు. మీరే ఆలోచన చేయండి. ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా, గతంలో ఎప్పుడైనా చూసామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచేసరికి ఈరోజు పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది. బడులలో ఈరోజు గోరుముద్ద అందుతూ ఉంది. పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి, వారి పూర్తి ఫీజులను వారితో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మలు నిలబట్టాలని, ఆ అక్క చెల్లెమ్మలకు ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా కానీ ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పూటనే రైతు గంటల పాటు ఉచిత విద్యుత్, ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఒక నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడు, చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు, లాయర్లకు లా నేస్తం, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండదేమో. పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడికి తోడుగా ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఆ సచివాలయంలో ఏకంగా 600 రకాల సేవలు ఈరోజు అదే గ్రామంలో అక్కడే అందుబాటులోకి వచ్చాయి. ప్రతి 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ. అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే కనిపిస్తుంది, రైతన్నను చేయబట్టుకొని నడిపిస్తూ. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, ప్రతి పేదవాడికి అక్కడే ఆరోగ్యానికి భరోసా ఇస్తూ. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలోనే గ్రామానికే చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది, ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తూ ఉంది. ఇటువంటివి అనేకం ఇప్పుడు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా కేవలం ఈ 59 నెలల పాలనలోనే జరిగిన మాట వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక 75 ఏళ్ల ముసలాయన ఒక ఆయన ఉన్నాడు. మరో వంక 75 ఏళ్ల ముసలాయన ఉన్నాడు. 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఇదే 3 సార్లు సీఎం అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటూ ఉంటాడు. మరి ఇదే చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, మీ సమక్షంలో అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసేనంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎలాంటి వాడో అందరికీ అర్థమయ్యేలా 4 మాటలు మీ బిడ్డ చెప్తాడు. పిండి కొద్దీ రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత, ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంకు అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. అదే మీ బిడ్డ
ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే వారి చేతికే మీ బిడ్డ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీ లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు? ఈనాడుకి ఎంత పోయింది? ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది? TV5కి ఎంత పోయింది? వీరి జన్మభూమి జోబుల్లోకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి, నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా. అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు ఎలా ఉంటాయి అనంటే 2014లో ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు. గుర్తుందా అన్న? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలు అనంటూ ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో వారి ఈటీవీలోను, వారి ఏబిఎన్లోను, వారి TV5లోను కూడా అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా అన్న? గుర్తుందా అక్క? ఇది 2014లో ఎన్నికల వేళ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి చేసినప్పుడు ఈ 2014లో ముఖ్యమైన హామీలు అన్నట్టు ఆయన పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చేశాడా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇందులో చెప్పినటివి ముఖ్యమైన హామీలు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లోటి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి ఇది జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని కోరుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుడితే మూడో ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టి పంపించిన కాపీ, ఆడబిడ్డ పుడితే
మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం 1 రూపాయి అయినా కానీ మీలో ఎవరికైనా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఇలా 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 దేవుళ్ళ పేర్లు కూడా పెట్టి మహాలక్ష్మి పథకమని పెట్టి దానికి ఎగరామం పెట్టాడు. ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల నిరుద్యోగ భృతి నెల 2,000 రూపాయలు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. చంద్రబాబు హయాంలో ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఇందులో కనీసం ఏ ఒక్కరికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను. 2 చేతులు పైకి ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు. హిందూపురంలో కనిపిస్తా ఉందా? మరి ఇందులో చెప్పినటివి ముఖ్యమైన హామీలనంటూ ఏకంగా ఆయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం అందరూ బాగా గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వారిని నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను. ఈసారి 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 మరి ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు. కలిసి ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అక్క? నమ్ముతారా? అక్కడక్క నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? అవా నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట. నమ్ముతారా? నేను అడుగుతా ఉన్నా, మరి ఇన్ని మోసాలు చేస్తా ఉన్నారు. పగలే అబద్ధాలు చెప్తా ఉన్నారు. పగలే మోసాలు చేస్తా ఉన్నారు. పగలే ఇవన్నీ చేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మన బ్రతుకులు మారాలి అని అన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని వ్యవస్థ అడుగులు ముందుకు పడాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు మారాలన్నా, మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఏం చేయాలి? మీరందరూ ఏం చేయాలి? 2 బటన్లు 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీల్లేదు.
సిద్ధమేనా? మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన గుర్తు ఫ్యాను. అక్క మన గుర్తు ఫ్యాన్. అక్క పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను. అన్న మన గుర్తు ఫ్యాను. తమ్ముడు మన గుర్తు ఫ్యాను. చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఇక్కడే నా పక్కన నా ఎడం వైపున నా చెల్లి నిలబడి ఉంది. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉంది. దీపికమ్మ నిలబడతా ఉంది. మీలో ఒకరు బీసీ కులాలకు సంబంధించిన మీలో ఒకరు. నేను అందుకే చెప్తా ఉన్నా, దీపికమ్మకు మీరు ఓటేసి గెలిపించుకుంటే మీ దగ్గరే ఇక్కడే మీతోనే ఉంటుంది. దీపికమ్మని నేను ముందర పెట్టి ఇంకా చాలా మంచి చేయిస్తాను. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు దీపికమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నా ఇంకొక చెల్లి నా పక్కనే ఉంది, శాంతమ్మ. తాను కూడా వెన్నలాంటి మనసున్న నా చెల్లెలు అన్ని రకాలుగా కూడా మీకు మంచి చేస్తుంది. అన్ని రకాలుగా కూడా మీకు అందుబాటులో ఉండి తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శాంతమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. ఇంత ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులే చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి వెళ్ళే ముందు మీ అందరితో కూడా ఒక్క చిన్న విషయం మీ అందరితో కూడా పంచుకొని ఆ తర్వాత వెళుతా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, రాజకీయాలు దిగజారిపోయాయి. నిజంగా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఏ రకంగా మోసాలు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు అని మీరే ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న వీళ్ళే అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది వీళ్ళే. ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆయనే లెటర్ రాశాడు. రాసి వాలంటీర్లు ఇంటికి రాకూడదు, వాలంటీర్లు ఇంటికి పో అని వీళ్ళంతటి వీళ్ళే అద్దుకొని అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేశారు వీళ్ళు. ఆ తర్వాత అవ్వా తాతలు పడిన అవస్థలు చూసి ఆ అవ్వా తాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడుతూ పోతే మళ్ళీ ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తే భయంకరమైన అబద్ధాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాదిరిగానే ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా
మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక 2 నిమిషాలు దాని గురించి చెబుతా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిగా జరగాల్సిందేమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తా ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తా ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తా ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ, చంద్రబాబు చెప్పే అబద్ధాలు, చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. అదే మాదిరిగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా మళ్ళీ ఇదే రకమైన అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు అని చెప్పి ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు.
అయ్యా చంద్రబాబు ఈ సందర్భంగా నీకే చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి కార్ 2 సాఫ్ట్వేర్తో. కార్ 2 సాఫ్ట్వేర్ తీసుకువచ్చి కార్డ్ 2, ఇంతకు ముందంతా కార్డ్ 1 సాఫ్ట్వేర్ ఉండేది, అది మరింతగా అప్గ్రేడ్ చేసి కార్డ్ 2 సాఫ్ట్వేర్ తీసుకువచ్చి దేశవ్యాప్తంగా అమలవుతా ఉన్న ఈ కార్డ్ 2 సాఫ్ట్వేర్ను మనం కూడా తీసుకువచ్చి ఈ కార్డ్ 2 సాఫ్ట్వేర్ ద్వారా ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఆ భూ హక్కు యజమానుల దగ్గరికి ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు అని చెప్తా ఉన్నా. మరింతగా ఫెసిలిటేట్ చేస్తూ, మరింతగా కూడా దీన్ని సునాయాసం చేస్తూ, ఏ ఒక్కరికి ఏ సమస్య ఉండకూడదని రాసుకునేటప్పుడు, పట్టాలు రాసుకునేటప్పుడు పత్రాలలో తప్పు అని ఏకంగా పత్రాలకు సంబంధించిన ఫార్మాట్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా చేస్తూ, ఏ ఒక్కరైనా కూడా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ను డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మాట్లో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా నింపి ఆ తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వాళ్ళు వెళ్ళి ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకొని వెళ్ళి ఆ తర్వాత అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మిగతా ఏలుముద్రలు మిగతాటివన్నీ కూడా పూర్తి చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆ ఫిజికల్ డాక్యుమెంట్లు మళ్ళీ మీకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. చంద్రబాబు తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే ఈరోజు రాజకీయ వ్యవస్థ చెడిపోయింది. ఏకంగా ఇళ్లకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఫోన్ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు అబద్ధాలు ఇవాళ చెప్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, వీళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలన్నీ నమ్మకండి, వీళ్ళు చెప్పిన మోసాలన్నీ కూడా ఏ ఒక్కరూ నమ్మొద్దండి. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీ అందరికీ కూడా మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడి అని చెప్పి మాత్రం మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. మీ అందరితో కూడా ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అని తెలియజేస్తూ మీ చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొకసారి హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమ్మకం నువ్వే జగన్, నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.
తీసుకొచ్చబడుగు కడుపులను నింపే ముక్క నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మవుడి నువ్వే నేను కొలుపు మా మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నమ్ముతాం నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ కల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్ నీదే జగన్ చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు చెమటోడ్చే మా కష్టమంత నీదే నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఎవడినైనా ఎదురించగలవు సీమాంధ్ర పేద కొరకు బ్రతుకులను కాల్చు విద్రోహులకు సరిపడదు ఎప్పుడు నీకు నవ్యాంధ్ర కొరకు నవరత్నమాల రాజీ లేక పోరాడు నీతో ఉంటాము నమ్ము సామి సామి మా నమ్మకం నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం జగన్ గతములోని నేతలకు రాని ఆలోచనలు కూర్చి పల్లె పల్లె సచివాలయాల నవ యువతకు కొలువు తెచ్చి భవనాల కూర్పు కాదయ్య ప్రగతి కావాలి బ్రతుకులో మార్పు నిన్ను వదులుకోము నిన్ను విడిచిపోము ఇది సకల జనుల తీర్పు ఇది సకల జనుల తీర్పు మా నమ్మకం నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో అంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు
పుట్టిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అన కోరినా గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండచాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వు మాతోనే ఉన్నట్టున్నదే తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని